We now look at Matthew chapter 27 and verse 1. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. When morning had come and all the chief priests and the elders had took counsel against Jesus to put him to death, they bound him, they led him away and delivered him up to Pilate the governor, because only he could sanction the death penalty. Then when Judas, who had betrayed him, saw that he had been condemned, he felt remorse and returned the 30 pieces of silver to the chief priests and elders and confessed to them, saying, I have sinned by betraying innocent blood. But they said, what is that to us? See to that yourself. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరినూ యేసుని చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన్ను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. ఎందుకంటే ఆయన మాత్రమే శిక్ష వేయగలడు. అప్పుడు ఆయన్ను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. వారు, దాంతో మాకేమి, నీవే చూసుకోమని చెప్పారు. I have a feeling that Judas Iscariot probably thought that Jesus escaped out of situations like this many times. నేనేమనుకుంటున్నానంటే బహుశా యోధా ఈ విధంగా ఆలోచించుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నుండి అనేకమైనవి తప్పించుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. And I'm sure he can escape somehow or the other this time too, and I'll get my 30 pieces of silver because I did my job. He was so greedy and covetous. But when he discovered that Jesus did not let himself escape this time, he allowed himself to be captured. Then he felt remorse because యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తప్పించుకొని వస్తారు, నా 30 వెండి నాణాలు నాకు వస్తాయిలే అనుకున్నాడు. ఆయన ఎంతో దురాశతో ఈ విధంగా ఆలోచించాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దాని నుండి తప్పించుకోకుండా దానిలో గుండా వెళ్ళటం చూసి ఎంతో పశ్చాత్తాపడ్డాడు యూదా. He had thought of all the goodness that Jesus had shown him through many years. ఎందుకంటే అనేక సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన కనికరమును మంచితనాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. And he went to the priest. This is the first case that we read of a man who has sinned and going to a priest to confess. ఆయన ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్తున్నాడు. ఒక వ్యక్తి పాపము చేసి దాన్ని ఒప్పుకోవటానికి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళటం మొట్టమొదటిసారి ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. Instead of going to the priest to confess his sin, going to them and saying, I have sinned, verse 4. If he had gone to Jesus, నేను పాపం చేశాను అని యాజకుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవటానికి బదులు 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళుంటే, just like people were at the foot of the cross, like the thief on the cross went to Jesus. ఆ సిలువ దగ్గర మనం చూసినట్లయితే ఆ సిలువ మీద ఉన్న దొంగ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. Judas could have gone to Jesus somewhere and said, oh Lord, I'm sorry I betrayed you. ఒకవేళ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, నేను మిమ్మల్ని అప్పగించానని ఒప్పుకొని ఉంటే his end would have been so different. ఆయన అంతము వేరుగా ఉండేది. If he had only turned then, but he would not. అప్పుడైనా తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళుంటే వేరుగా ఉండేది, కానీ వెళ్ళలేదు. And that's why the Lord knew in advance that he would not, and that's why he said he's the son of perdition. యేసు ప్రభువుకి ఆ విషయం తెలుసు ముందుగానే, ఇస్కరియోతు యూదా తిరిగి రాడని, అందుకే నాశన పుత్రుడు అని ప్రభు చెప్పారు. It is better if he wasn't even born. What was his problem? Not that he fell. అతడు పుట్టి ఉండకపోతేనే మేలు అని ప్రభు చెప్పారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా సమస్య ఏంటి? అతడు పడిపోవటం కాదు సమస్య ఇక్కడ. Not even that he betrayed Jesus, but that he would not repent. ప్రభువుని అప్పగించాడు అన్నది కూడా కాదు, కానీ ఆ వ్యక్తి మారు మనసు పొందలేదు. That's why he went to hell. People don't go to hell because they sin. They go to hell because they don't repent of their sin. అందుకే ఆయన నరకానికి వెళ్ళాడు. ప్రజలు వాళ్ళు పాపం చేశారు కాబట్టి నరకానికి వెళ్ళరు, కానీ వాళ్ళ పాపముల నుండి వాళ్ళు మారు మనసు పొందరు కాబట్టి నరకానికి వెళ్తారు. Our sins have been paid for on the cross. There's no need for a single human being to go to hell now. మన పాపములన్నింటికీ క్రయధనము ఆ సిలువలోనే చెల్లించబడింది. కాబట్టి ఇప్పుడు ఒక్క మానవుడు కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Because all the sins have been paid for. What about the terrible sin of betraying Jesus Christ? ప్రతి పాపానికి కూడా ఆ సిలువలో వెల చెల్లించబడింది. ఈ భయంకరమైన పాపం గురించి ఏంటి? యేసు ప్రభువుని అప్పగించటం అనే పాపం గురించి. Can be forgiven. Jesus said, whoever speaks a word against the Son of Man, it'll be forgiven. Whoever does something to the Son of Man, it'll be forgiven. అది కూడా క్షమించబడుతుందా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు,
మనిషి కుమారునికి విరోధంగా ఎవరైనా మాట్లాడినా వాళ్ళు క్షమించబడతారని, మనిషి కుమారునికి విరోధంగా ఎవరైనా ఏమి చేసినా కానీ వాళ్ళు కూడా క్షమించబడతారని. So Judas had heard all that. ఇస్కరియోతు యూదా ఇవన్నీ విన్నాడు. He could have gone to him and said, "Oh Lord, I'm sorry that I betrayed you. I thought you would escape again." ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, ఈ పరిస్థితి నుండి కూడా మీరు తప్పించుకుంటారని నేను అనుకున్నాను అని ఒప్పుకోవాల్సింది. But he didn't do that. Instead, he went to the priest and he confesses, "I betrayed innocent blood. I have sinned." కానీ ఇస్కరియోతు యూదా ఆ విధంగా చేయకుండా యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాడు. Does a person who say, "I have sinned," still go to hell? నేను పాపము చేశాను అని ఒప్పుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి నరకానికి వెళ్తాడా? Well, here's the example. ఇక్కడ ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం. Does a person who says, "I have sinned," can we categorize him as a person who is better if he wasn't even born? నేను పాపము చేశాను అని ఒప్పుకున్న వ్యక్తిని ఆ వ్యక్తి పుట్టి ఉండకపోతే మేలు అనే జాబితాలో మనం పెట్టొచ్చా? Well, that's how Jesus categorized him. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా చెప్పారు. And so he wouldn't take it. They wouldn't take the money back, but he said, "I'm not going to take it. I feel guilty." And he threw the pieces of silver into the sanctuary and departed. And he went away and hanged himself. వాళ్ళు కూడా ఆ వెండి నాణాలు తీసుకోలేదు, కానీ అయితే అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. That was tragic. That he went away and destroyed his own self instead of going to Jesus and repenting. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందేదానికి బదులు తను తాను నాశనం చేసుకున్నాడు. So a wonderful message of the gospel is that all of us can repent. సువార్త యొక్క అద్భుతమైన సందేశం ఏంటంటే మనందరం కూడా మారు మనసు పొందొచ్చు. If you have a slight desire to turn to God, use it and turn to God and say, "Lord, forgive me for where I have failed." దేవుని దగ్గరికి వెళ్ళాలని కొంచెం కోరిక నీ దగ్గర ఉన్నా కానీ నీవు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పిపోయాను, నన్ను క్షమించు అని అడగొచ్చు. Even if you've done the most terrible sin like Judas betraying Jesus Christ. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించినట్లుగా అంత భయంకరమైన పాపం చేసినా సరే You can come back to him in repentance. But he didn't do that. నీవు మారు మనసు పొంది ఆయన దగ్గరికి రావచ్చు, కానీ ఇస్కరియోతు యూదా ఆ విధంగా చేయలేదు. Don't go to man. Don't go to priest. The only sin that we confess to men is that which we commit against them. ఒక మనుషుని దగ్గరికి వెళ్ళొద్దు, యాజకుని దగ్గరికి వెళ్ళొద్దు. మనుషుని దగ్గర మనం ఒప్పుకునే పాపం ఏంటంటే ఆ వ్యక్తికి విరోధంగా చేసిన పాపం మాత్రమే మనుషుని దగ్గర మనం ఒప్పుకోవాలి. Sin must only be confessed to God. There is no such thing as confessing to a priest. పాపాన్ని మనం దేవుని దగ్గర మాత్రమే ఒప్పుకోవాలి, యాజకుని దగ్గర ఒప్పుకోవటం అనేది ఏమీ లేదు. There's no such thing as public confession of sin. All this is a deception. పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవటం అనేది కూడా ఏమీ లేదు, ఇదంతా మోసం. We have to confess our sins only to God, except where we have sinned against another person. Jesus said, "Go to that person and be reconciled," he said in Matthew 5, verse 23-24. దేవుని దగ్గర మాత్రమే పాపాలను ఒప్పుకోవాలి. అయితే ఏదైనా ఒక మనిషినికి విరోధంగా మనం పాపం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి 5:23-24లో చెప్పినట్లుగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సమాధాన పడాలి. But otherwise, we don't have to go to man to confess our sin, because first of all, man can't forgive our sin. What's the point going to him? లేనట్లయితే ఒక మనుషుని దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మనుషుడు మన పాపాలను ఏం క్షమించలేడు. మరి ఎందుకు వెళ్ళి ఒప్పుకోవటం? దేవుని దగ్గరే ఒప్పుకోవాలి. But if we have hurt that person, definitely we must go and ask for forgiveness. కానీ ఆ వ్యక్తికి నువ్వు హాని చేసినట్లయితే తప్పకుండా వెళ్ళి నువ్వు ఆ వ్యక్తిని క్షమాపణ అడగాలి. So this is the mistake he made. He went to the priest instead of going to Christ, just like a lot of people do today. ఇస్కరియోతు యూదా చేసిన తప్పు ఇదే. క్రీస్తు దగ్గరికి వెళ్లకుండా యాజకుని దగ్గరికి వెళ్ళాడు. ఈనాడు అనేక మంది ఈ విధంగా చేస్తూ ఉన్నారు.